నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేపిస్టులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్నట్టు కట్టుగా అనిపిస్తున్నది. 4 రోజుల క్రితం బాధితురాలు నిజానికి దేశానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకు ఈ చర్యలు చేయడం అనేటటువంటిది దేశానికి రాష్ట్రానికి సిగ్గుచేటైనటువంటి విషయం. అలాంటి వ్యక్తులు మా కూతుర్ని మైనర్ బాలికని అత్యాచారం చేశారని చెప్పి వివిధ పద్ధతుల్లో లోపరుచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు కూర్చోబెట్టడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గతంలో మాట్లాడుతూ పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి, 1 సంవత్సరం పాటు జైల్లో ఉండాలని చెప్పాడు. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని మీద నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు వివిధ పద్ధతుల్లో పోరాటం చేయడానికి అన్ని ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. మేము సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి ఈ రోజు హెచ్చరిక చేయడానికే ఈ రోజు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు 24 గంటల లోపల బాధితుని కనుక అరెస్ట్ చేయకపోతే అవసరం అనుకుంటే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం, రాజ్ భవన్ ని కూడా ముట్టడించడానికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి అండర్లో ఉన్నారా లేకుంటే భారతదేశ సహాయ మంత్రి బండి సంజయ్ అండర్లో ఉన్నారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హనీ ట్రాప్ అనేటటువంటిది పోలీసు వ్యవస్థ ఇది వైఫల్యం వల్లనే ఈరోజు కౌంటర్ కేసు బండి సంజయ్ చెప్పడం ద్వారానే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి ఆ కేసు పెట్టారనేటటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అలాంటి వ్యక్తుల పైన వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేట్ పోలీస్ దగ్గర ఇచ్చినప్పుడు 6 గంటలు ఎఫ్ఐఆర్ చేయకుండా ఇన్వడి అయినటువంటి అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలి. మీరు బాధ్యతని అరెస్ట్ చేయరు, ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయరు, మేము సిట్ వేసి చేతులు దులుపుకుంటామంటే సిట్ అంటేనే కాలయాపన కోసం ప్రజల్ని మోసం చేయడానికి అనేటటువంటిది గతంలో సిట్లేసినటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మనం ఆలోచించాలి ఏ సమాజంలో ఉన్నామని చెప్పి. ఈరోజు బండి సంజయ్ అనుకోవచ్చు నాకు మోడీ అండలున్నాయి, ముఖ్యమంత్రి అండ ఉంది, నా కొడుకు ఏం చేసినా జైల్లోకి పోడని చెప్పి. బండి సంజయ్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో గతంలో చరిత్రని. నీ నరేంద్ర మోడీ ఆశారాం బాబు దగ్గర కాళ్ళు మొక్కాడు, పోయి రామ్ రహీం బాబా దగ్గర కాళ్ళు మొక్కాడు. మీ నరేంద్ర మోడీ ఎవరు కాళ్ళు మొక్కారో అల్లే ఈ రేపు కేసుల్లో జైళ్లలో వెనుకల్లో ఉన్నారు, జైళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. చట్టము ఎవరిని ఎదురు పెట్టదు. తాత్కాలికంగా కొన్ని రోజులు బాధితురాలకు ఇబ్బంది కలగొచ్చు. రామ్ రహీం బాబా ఆశారాం బాబాలనే ఈ రాజ్యాంగ ప్రకారం లోపలేసినటువంటి చరిత్ర ఈ భారతదేశానికి ఉంది. నీ కొడుకెంత నువ్వెంత ఆలోచించుకో. ఇప్పటికైనా నాకు తెలిసి మీ నరేంద్ర మోడీ అంటాడు కదా ఇది మదర్ ల్యాండ్ ఫాదర్ ల్యాండ్ అని చెప్పి ఇజ్రాయెల్ అని చెప్పి. మరి బాబు ఎక్కడ పోయిండో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్తున్నారు? స్విచ్ ఆఫ్ వస్తుంది, బాబు అందుబాటులో లేడు కానీ బాధితురాలు అందుబాటులో ఉంది, భరోసాకు పిలిపిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి మీరు పోస్కో చట్టం ప్రకారం? 24 గంటల లోపల అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హనీ ట్రాప్ కేసు అనేది ఒక ఫాల్స్ కేసు. వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి, వాళ్ళని లొంగ తీసుకోవడానికి వివిధ పద్ధతుల్లో ప్రయత్నం చేసి మరోసారి పోలీసుల ద్వారా ప్రయత్నం చేసి విఫలమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము బండి సంజయ్ ఆలోచించుకోవాలి. మీరు చేసిరని ఎవరు అంటలేరు, నీ కొడుకును చేసిన దానికి నువ్వు సమర్థిస్తున్నావు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మన పిల్లలా వేరే పిల్లలా కాదు, ఎవరు తప్పు చేసినా ఆ పద్ధతుల్లో శిక్షించని చెప్పి మీ బాబుని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ రోజు నీ హోదా పెరిగేది. ఈ రోజు ప్రజలంతా
నీ బాబు స్విచ్ ఆఫ్ చేసిండా, వేరే దేశానికి వెళ్ళిండా, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం, చిన్న కేసుల లోపల పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, బాబు దొరకకపోతే తల్లిదండ్రులను తెచ్చి కూర్చోబెడతారు. మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో సరెండర్ అన్న చేయండి, లేదా నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చో అని చెప్పి అనాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి అంటున్నాం. ఈ రోజు ప్రజల్లో అందరిలో కూడా పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా తప్పించుకునేటటువంటిది ఉంటది. వీళ్ళంతా మీద చీకటి ఒప్పందంతో ఉంటారు కాబట్టి బండి సంజయ్ కొడుకు ఏం చేసినా ఏం కాదనేటటువంటిలో ఉన్నారు. కానీ ఈరోజు మెయిన్ మీడియా తప్పుడు ప్రచారం చేసిన, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వాస్తవాలను బయటలకు తెచ్చి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని ఒక అవేర్నెస్ తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా బాధితురాలు తరఫున మేము పూర్తిగా అండ ఉంటాం. నువ్వు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మైనర్ బాలిక విత్ కన్సెంట్ తోనైనా పోస్కో చట్టం రేప్ కేసు అనే చెప్తుంది. కాబట్టి ఈ కేసును వెంటనే బాబును అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లోని సిట్టుదారపాల కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవి మళ్ళీ ఒకసారి వేరే ఎలాంటి వ్యక్తులు చేయాలన్నా కూడా భయపడాల్సే పద్ధతుల్లో ఈ చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో 24 గంటల లోపల గిట్ట అరెస్ట్ చేయకపోతే, బాధితురాలకు న్యాయం చేయకపోతే ఈ రోజు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అభద్రత భావంలో ఉన్నారు. ఇంకా చాలా రకాల ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పలుకుబడి నాయకులంతా కూడా ఒక వ్యవస్థ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము బాధితురాలకి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నాం, మీ వైపు తెలంగాణ ప్రజానికం ఉంది, మీకు న్యాయం జరిగేంత వరకు మేము అండగుంటామని చెప్పి ఈ రోజు వాళ్ళ కుటుంబానికి కూడా తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనగానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు బీజేపీ చెప్తున్నట్టు నిజాం పాలనలో మైనర్ అమ్మాయిలు లేరు, మేజర్ లేదు, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళని ఏదో ఒక పద్ధతిలో వినియోగించుకున్నాడని చెప్పి మా పెద్దలు మా పార్టీ వాళ్ళు చెప్తే విన్నాం. కాబట్టి చట్టము యూట్యూబ్ ఛానళ్ళు ఇన్ని ఉన్నా కూడా ఈ రోజు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాధతోనే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేశాం. ఇలాంటి మేము ఏమైనా చేస్తాం, అహంకార పూరితంగా మాకు ప్రభుత్వం అంటుంది, రాష్ట్రంలో కూడా ఎవరు ఏం చేయలేనటువంటి పద్ధతిలో చేస్తే మాత్రం ప్రజలు సహించరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. నువ్వేదో రాముని పేరు చెప్పి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు జై శ్రీరామ్ అంటే ఏ యువతరం అయితే సప్పట్లు కొట్టిందో, నీ నిజస్వరూపం, నీ కొడుకు నిజస్వరూపం తెలిసిన రోజు నిన్ను బట్టలుడు తీసి తెలంగాణ ప్రజలు కొడతారనేటటువంటి విషయాన్ని ఈ రోజు బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీ బాబు ఎక్కడున్నాడో నీకు తెలియంది కాదు, మీ బాబు ఎక్కడ ఏ దేశం పంపించినా నీకు తెలిసి ఉంటది. కాబట్టి వెంటనే తెచ్చి ఈ పోలీసులకు సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వ్యక్తికి ఇలా కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధితురాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి మీరు వెంటనే చర్యలు తీసుకోకుండా సిట్ పైన ఆధారపడితే మాత్రం ఊరుకునేది లేదు. దశల వారీగా బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు అన్ని రకాలుగా పోరాటం చేయడానికి, మీకు అండగా ఉండడానికి, ఈ దోషులకు శిక్ష పడేంత వరకు కూడా మేము వెంటుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తూ తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. రేపిస్టులకు మద్దతుగా ఉంటున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. రేపిస్టులకు మద్దతుగా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా आवाज दो। उसमें और रेवंत रेड्डी सरकार శిక్షించాలి రేపిస్టులను, శిక్షించాలి రేపిస్టులను, అరెస్ట్ చేయాలి బండి భగీరథను, రాజీనామా చేయాలి బండి సంజయ్. We demand, we demand, we want, we demand, we want. పోరాడదాం బాధితులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం బాధితులకు న్యాయం జరిగేంత వరకు. రాష్ట్ర సర్కార్
రాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేయాలి రేపిస్టులను, అరెస్ట్ చేయాలి బండి భగీరథను.